దక్షిణ భారత అమర్నాథ్ యాత్రగా పేరుగాంచిన సలేశ్వర యాత్ర రెండో రోజుకు చేరుకుంది. నాగర్ కర్నూలు జిల్లా నల్లమల లోయలో వెలిసిన లింగమైను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. ఎత్తైన కొండలు, లోతైన లోయలు, పచ్చటి ప్రకృతి, ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య ఓ సాహస యాత్రలా జరుగుతోంది. అమర్నాథ్ యాత్రగా పేరుగాంచిన సలేశ్వరం జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. చుట్టూ కొండా కోనల మధ్య నల్లమల్ల అటవీ ప్రాంతంలో 3 రోజుల పాటు జరగబోయే సలేశ్వరం జాతర ఉత్సవాలేంటో బిగ్ టీవీలో చూద్దాం. ఈ యాత్ర చాలా సాహసోపేతంగా జరుగుతోంది. ఎత్తైన కొండలు, రాళ్లు, రప్పలు ఉండడం వల్ల భక్తులు సపోర్ట్ కోసం చేతకర్రలు పట్టుకుని వెళ్తున్నారు. దర్శనానికి వెళ్లేటప్పుడు వస్తున్నాం లింగమయ్య, తిరుగు ప్రయాణంలో వెళ్తున్నాం లింగమయ్య అంటూ వెళ్తున్నారు భక్తులు. శ్రీశైలం ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న ఫరహాబాద్ చౌరస్తా నుండి దట్టమైన అడవిలో 18 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత మనం ఇక్కడికి చేరుకున్నాం. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడి నుంచి కాలినడకన 4 కిలోమీటర్ల మేర నడుస్తూ కిందికి వెళ్ళాలి. చుట్టూ దట్టమైన అడవులతో పాటు కొండా కోనలు, వాగులు, వంకలు కూడా ఉంటాయి. దీంతో సలేశ్వరం లింగమయ్యను దర్శించుకోవడానికి సాహసోపేతమైనటువంటి యాత్రను చేపడుతూ భక్తులు ఇక్కడికి చేరుకుంటున్నారు. తెలుగు 2 రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి చేరుకొని ఆ లింగమయ్యను దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వెళ్ళేటప్పుడు వస్తున్నాము లింగమయ్య, లోపలికి వెళ్తున్నప్పుడు వస్తున్నాము లింగమయ్య, బయటికి వెళుతున్నప్పుడు వెళ్తున్నాం లింగమయ్య అంటూ కూడా భక్తులు శివనామ స్మరణతో కూడా నల్లమల్ల అటవీ ప్రాంతం అంతా కూడా మారుమోగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడి నుంచి ఎన్నో మీటర్ల మేర కిందికి చూస్తే గనక చాలా ప్రమాదకరమైనటువంటి దారి ఉంటుంది. ఇక్కడి నుంచి భక్తులు కర్రల సహాయంతో అదేవిధంగా చాలా సున్నితంగా కిందికి దిగుతూ అక్కడ ఉన్నటువంటి కింద గుహలో వెలిసినటువంటి సలేశ్వరం లింగమయ్యను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున ఇక్కడికి భక్తులు తరలి వస్తున్నారు. శ్రీశైల పుణ్యక్షేత్రానికి వెళ్లే ప్రధాన దారిలో ఫరహాబాద్ నుంచి దట్టమైన నల్లమల అడవిలో దాదాపు 18 కిలోమీటర్లు ప్రయాణించి ఆ తర్వాత రాంపూర్ చెంచుపెంటకు వాహనాల్లో చేరుకుంటున్నారు భక్తులు. అక్కడ వాహనాలు పార్కింగ్ చేసి దాదాపు 5 కిలోమీటర్లకు పైగా కొండకొరల నడుపు నడుస్తూ లింగమయ్య సన్నిధికి వెళ్తున్నారు. నడవడానికి కష్టంగా కొండకొరల గుండా చేసే ప్రయాణం ఎంతో సాహసంతో సాగుతోంది. అందుకే ఈ జాతరను సాహస సలేశ్వర యాత్రగా పిలుస్తారు. శ్రీశైలం ప్రధాన రహదారి ఫరహాబాద్ చౌరస్తా నుంచి 18 కిలోమీటర్లు, అక్కడి నుండి కాలినడకన ద్వారా 5 కిలోమీటర్లు ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే ప్రజెంట్ మనం ఉన్నటువంటి ఈ ప్రాంతము సలేశ్వరుడి గుడి ఉన్నటువంటి ప్రాంతం. లింగమయ్యను దర్శించుకోవడానికి ఎన్నో వృధా ప్రయాసలకు ఓదార్చి భక్తులు ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే గనక కొండను కమ్మేసినట్టుగా మొత్తం కొండలన్నీ కూడా ఆకాశాన్ని కమ్మేసినటువంటి పరిస్థితిని ఇక్కడ చూడవచ్చు. చుట్టూ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంతో పాటు ఎత్తైన జలపాతం పర్యాటకులను, భక్తులను కనువిందు చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ సలేశ్వరుడి దగ్గర కనిపిస్తుంది. ఈ గుండంలో స్నానం చేసి దేవుడిని దర్శించుకుంటే సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇక్కడ ప్రధానంగా శివుడిని, ఇక్కడ ఉన్నటువంటి చెంచు పూజారులే ఇక్కడ శివుడికి పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ ప్రతి ఏడు చైత్ర పౌర్ణమి నాడు మాత్రమే ఈ యొక్క ఉత్సవాలు జరుగుతాయి. ఈసారి 3 రోజుల పాటు ఈ ఉత్సవాలకు అటవీ శాఖ షరతులతో కూడినటువంటి అనుమతులను కూడా మంజూరు చేయడం జరిగింది. ప్రజెంట్ విజువల్స్లో చూస్తే పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. దాదాపు ఉదయం నుండి కూడా ఇక్కడికి కాలినడకన వచ్చి స్వామివారిని దర్శించుకున్న తర్వాత పడ్డ కష్టమంతా కూడా ఒక్కసారిగా మర్చిపోతున్నటువంటి పరిస్థితి సలేశ్వర క్షేత్రం దగ్గర కనిపిస్తుంది. విజువల్స్లో మనం చూస్తే చాలా క్లియర్గా చూస్తున్నాం. మొత్తంగా కూడా వారికి సంబంధించినటువంటి పూజలు అవి నిర్వహిస్తూ వస్తున్నారు. దానికి సంబంధించి వాళ్ళంతా కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే సలేశ్వర క్షేత్రం దగ్గర కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఓవరాల్గా సలేశ్వర జాతరకు సంబంధించి మొత్తంగా దాదాపు 2 గంటల పాటు 18 కిలోమీటర్లు వాహనం ద్వారా, అక్కడి నుండి 5 కిలోమీటర్లు కాలినడకన సలేశ్వర క్షేత్రానికి చేరుకున్నటువంటి పరిస్థితి. మరికొద్ది సేపట్లో లోపల స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ నుంచి భక్తులంతా కూడా తిరిగి
వెళ్ళి వస్తాము లింగమయ్య అంటూ కూడా ఇక్కడ నుంచి వాళ్ళ సొంత తలాలకు బయలుదేరుతున్నటువంటి పరిస్థితి సలేశ్వర క్షేత్రం దగ్గర కనిపిస్తుంది. సలేశ్వర లింగమయ్య సన్నిధిలో ఆదివాసులే పూజారులుగా కొనసాగుతారు. వంశపారపర్యంగా స్వామివారిని తమ ఇలవెల్పుగా కురుస్తారు. అడవిలో దొరికే పూలు పండ్లతో చెంచులు పూజలు చేస్తారు. ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటే ఖచ్చితంగా వారి మొక్కులు తీరుతాయని చెంచు పూజారులు చెప్తున్నారు. దేశంలో ఎక్కడైనా అన్ని ప్రధాన ఆలయాలలో బ్రాహ్మణులే ప్రధాన పూజారులుగా వ్యవహరిస్తారు. కానీ సలేశ్వర పుణ్యక్షేత్రంలో ఆదివాసీలే ప్రధాన పూజారులుగా ఇక్కడ పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర ఈ యొక్క ఆలయానికి సంబంధించి పూజలు నిర్వహించే ఆదివాసీలు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, అంటే ఎప్పటి నుండి ఈ పూజలు మీ వంశపారంపర్యంగా స్వీకరిస్తున్నారు? సలేశ్వర క్షేత్రానికి సంబంధించి ప్రధాన విశిష్టతలు ఏంటి? సలేశ్వరం జాతరకు వచ్చేసి నా పేరు నిమ్మల లింగస్వామి. మేము గతము జనవరి వచ్చిందంటే మేము పనులు స్టార్ట్ చేస్తాం. లోపల ఇక్కడ ఏంటంటే మెట్లు ప్రాబ్లాలు ఉన్నాయి, చాలా ఒత్తిడి కాబట్టి చాలా ఇబ్బందులు పడుతున్నారు జనాలు వచ్చే పబ్లిక్ అని. మేము మా ఆసారంగా అయితే మేము ఇక్కడ ఉన్నది మా అడవిలో దొరికే పువ్వులు కానీ పండ్లు కానీ మా అడవి మా ఆవు పాలు కానీ తెచ్చి అభిషేకం చేస్తాము. అందరం కలిసి మా పెంటవలం అందరం కలిసి గుడి చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేసి ఆ రోజు ఉపవాసం ఉంటాము. అన్నీ నీట్గా చేసుకొని ఉపవాసం చేసిన తర్వాత నిన్న వెళ్ళిపోతాం. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే వచ్చే భక్తులకి రూటు బాగలేదు. ఆ రూటు మేము కూడా గవర్నమెంట్ని అడుగుతున్నాం, కానీ బయట వాళ్ళకి ఎక్కడ ఉన్న గుళ్ళకి ఇస్తున్నారు ఫండ్స్, కానీ మాకు మాత్రం ఆ టెంపుల్కి మాత్రం మళ్ళీ ఇవ్వడం లేదు. టోల్ గేట్ పెట్టిన టోల్ గేట్ దాంట్లో కూడా మాకు ఇవ్వడం లేదు. మాకు కొద్దిగా కొంత ఇచ్చి మాకు ఇసుక పర్మిషన్ అవి ఇస్తే ఆ కొంచెం ఉన్న వచ్చే ఇంకా జనాలకి ఏం ఇబ్బంది లేకుండా చూడగలుగుతామనేది మా కోరిక. అన్నీ మేము కోరుతున్నాం, కానీ వాళ్ళు చేసే పార్షి వాళ్ళు ఇబ్బంది పెట్టడం వల్ల మేము చేయలేకపోతున్నాం. అందుకే భక్తులు కూడా వచ్చే వాళ్ళు కూడా తిట్టుకుంటూ పోతూ అట్లా చేస్తున్నారు. వాళ్ళు వచ్చేది మేము క్షేమంగా పోవాలని మేము మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పూజ చేస్తాం. అంటే గతంలో మీ తాత ముత్తాతలు కూడా ఈ పూజలు నిర్వహించేవాళ్ళు. ఈ పుణ్యక్షేత్రం గురించి మీ తాత ముత్తాతలు మీ వంశీయులు ఏం చెప్పేవారు? ఈ ఆలయం గురించి ప్రధానమైనటువంటి విశిష్టత గురించి మీతో ఏం చెప్పేవారు? అంటే మా వాళ్ళు అయితే గతంలో మా వాళ్ళు చేసిన పూజలు మీరు ఎప్పుడున్నా వచ్చే మన పూజను మాత్రం సాంప్రదాయంగా వస్తుంది కాబట్టి దాన్ని మాత్రం విడిచిపెట్టేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరి చేతులకు పోకూడదు. మనది అది మనం చేసుకోవాలి. మన ఆదివాసులకు సొంతం, అది వేరే సొంతం కాదు. మేము ఎట్లా నడిచినాం మీరు కూడా అట్లనే నడచాలి బిడ్డ అని చెప్పి మా పెద్దలు చెప్పినారు మాకు. అంటే మెయిన్గా ఇక్కడికి వచ్చే భక్తులు పూర్తిగా ఇక్కడ లింగమయ్యను దర్శించుకుంటే అన్ని బాధలు తొలగిపోతాయి అని అంటారు. ఇక్కడ లింగమయ్యకు ఉన్నటువంటి ప్రధాన అంటే ఆయనకు సంబంధించినటువంటి ప్రధాన శక్తి ఏంటంటే ఏం చెప్తారు మీరు? ఆయనకి ప్రధానమైన శక్తి ఏంటంటే ఆయన ఇక్కడికి రాగానే ఏ భక్తి వచ్చినా చల్లగా చూసి ఆయన ఫస్ట్ ఆయన జలపాతంలోకి వెళ్ళిపోగానే వచ్చే భక్తుల ఏమైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి వాళ్ళకి. అక్కడ ఉన్న ఒక టెన్షన్లు అవన్నీ ఏదో ఉండవు. వీడికి వచ్చినాక ఆయన ఇచ్చే వరము ఆయన స్వయంగా భక్తిని కోరుకుంటే ఆయన ఇవ్వడానికి ఏదైనా రెడీ ఉంటుంది. మేము ఇట్లా ఉన్నాం అడవిలో అంటే ఆయన ఒక దివ్యతోనే మేము ఉంటున్నాం. అంటే మీరు ఈ పండుగకు సంబంధించి కొన్ని రోజుల ముందరనే ఈ ఏర్పాట్లన్నీ ఇవన్నీ చేస్తుంటారు. ఈ సమయంలో జంతువులకు సంబంధించి ఇట్లాంటి ఇబ్బందులు ఎక్కడ కనిపించావు మీకు? అంటే మేము జనవరి అయిపోయినా ఒక 3 నెలల ముందే స్టార్ట్ చేస్తాం ఈ పని. అయితే మాకైతే జంతువుల నుంచి ఎలాంటి ఇబ్బంది అనిపించదు. మేము మామూలుగా ఎలుగుబంటిని మల్లన్న అంటాము, మేము లింగమయ్య అని కూడా అంటాము. అట్లనే కొలుస్తాం మనల్ని. ఇంకా పెద్ద పూలు కనబడితే పెద్దమ్మ స్వామి అట్లా కొలుస్తాం. కాకపోతే మేము కనబడితే మేము కొంచెం పక్కకు ఉంటాం, కానీ మా ఉద్యోగులకి అయితే ఏం రావు. అలాంటివి అయితే ఏం జరగదు. ఎక్కువ ఏంటంటే లింగమయ్య స్వామిని ఎక్కువ కొలుస్తాం కాబట్టి ఆయన ఓం నమః శివాయ కూడా స్వామి పక్కకి వెళ్ళిపోతుంది. చూస్తున్నాం మొత్తంగా ఇక్కడ ఆదివాసీలే యుగాలుగా ఇక్కడే పూర్తి స్థాయిలో పూజలు చేస్తూ మేజర్గా ఇక్కడికి సలేశ్వర క్షేత్రానికి తరలి వస్తున్నటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇక్కడ మరిన్ని సౌకర్యాలు పెంచి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి పూజారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సలేశ్వరం జాతరతో నల్లమల అటవీ ప్రాంతం శివనామ స్మరణతో మారుమ్రోగుతోంది. వస్తున్నాం వస్తున్నాం లింగమయ్య అంటూ దర్శనానికి వెళ్తున్న భక్తుల నినాదాలు చేస్తున్నారు. ఎంతో సాహసోపేతంగా వెళ్లి స్వామిని దర్శించుకున్న తర్వాత మనస్సు తేలిక అవుతుందని భక్తులు చెబుతున్నారు. 3 రోజుల పాటు సాగబోతున్నటువంటి సలేశ్వరం జాతరకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. ప్రజెంట్ మనం ఇక్కడ విజువల్స్లో చూస్తున్నాం. భక్తులు కూడా పెద్ద సంఖ్యలో ఉదయం నుంచి కూడా స్వామివారిని దర్శించుకొని పైకి వస్తున్నారు. మన దగ్గర కొంతమంది భక్తులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. పెద్దాయన చెప్పు, ఎన్నేళ్ల నుంచి పోతున్నావు, ఎట్లా అనిపిస్తుంది? 25 ఏళ్ళ నుంచి పోతున్నాను. మాకు మంచిగా అనిపిస్తుంది. మంచిగానే ఉంటాం మేము. మాకు మంచిగా మా తాతల నుంచి పోతున్నారు. మేము వాళ్ళని చూసి మేము కూడా
వస్తూనే ఉన్నాం. మాకు మంచిగానే ఉంది ఇప్పటికి. అంటే చూస్తున్నాం రాళ్ళు రప్పలు ఇవన్నీ కూడా ఉన్నాయి, కొండలు కోనలు ఇవి దాటుకుంటూ పోవాలి. దాటుకుంటూ పోయినా మాకు మంచిగానే అనిపిస్తుంది. కొండలు కోనలు దాటుకుంటారు, రాళ్ళు రప్పలు తలుకుంటూ పోయినా కానీ మాకు ఆ దేవుడు మంచిగానే చూస్తున్నాడు, మంచిగానే వస్తున్నాం. చూస్తున్నాం మరికొంతమంది మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. మేడం చెప్పండి, దర్శనం కూడా అయిపోయినట్టుంది, ఎట్లా అనిపించింది దర్శనం? దర్శనం మంచిగానే అయింది స్వామి. మాకు ఆ శివయ్య ఉన్నబట్టి ఎంత రాళ్ళు రప్పలున్నా ఆడికి వరకు రాళ్ళు రప్పలు అనేది ఏది కనిపించదు. ఎంత అవతోకలు ఉన్నా కానీ ఆడికి వరకు చల్లగా అయిపోతాం, మంచిగా ఎక్కుతాం మీదికి. ఆ దేవుని దయ వల్ల మేము ఇంత మీదకి ఎక్కుతుంటున్నాం. మా కులదైవం శివయ్య కాబట్టి సలేసిన లింగమయ్య ఎంత రావద్దు అనుకున్నా కానీ ఆ దినం వచ్చేవరకు రావాలనిపిస్తుంటుంది, మళ్ళీ ఎక్కాలనిపిస్తుంటుంది, మళ్ళీ రావాలనిపిస్తుంటుంది. ఎన్నేళ్ళైనా వస్తుంటాం పోతుంటాం, శక్తి ఇచ్చినంత వరకు, దేవుడు శక్తి ఇచ్చేంత వరకు వస్తుంటాం. చూస్తున్నాం వాళ్ళంతా కూడా ఆ శివయ్యను దర్శించుకోవడం వల్ల మంచి జరుగుతుందని చెప్తున్నారు. మరికొంతమంది కూడా ఉన్నారు. చెప్పండి అన్న, ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా అనిపించింది, ఎన్ని గంటలకు ఎంత టైం పట్టింది, పోయి రావడానికి, పోయి వస్తున్న సమయంలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఎట్లా అనిపించింది? మేము చర్చల నుంచి వచ్చాము, ఉదయం 4 గంటలకు బయలుదేరాం. ఇక్కడికి వచ్చేసరికి 6, కిందికి 7 గంటలలోపు వెళ్ళిపోయినాం, 1 గంట సేపు. వాస్తవానికేమో మేము రేపు రావాల్సిందే, శివుడాజ్ఞ లేనిది చీమైన కుట్టదని అంటారు కదా. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినాం, చాలా బ్రహ్మాండంగా అయింది దర్శనం కూడా. మనకు దక్షిణ అమర్నాథ్గా పిలిచే క్షేత్రం కాబట్టి వాస్తవానికి ఆ కిందికి వెళ్ళిన తర్వాత ఆ వాటర్ని చూసుకుంటే డీ ఫ్రిడ్జ్లో ఉన్న మంచు నీళ్ళు ఏ విధంగా ఉంటాయో అంత చల్లగా ఉంటాయి. మనం ఇంత కష్టపడిపోయి వచ్చిందల్లా కూడా అక్కడికి పోయినాక శివుడాజ్ఞతోన మొత్తం క్లియర్ అయిపోతుంది, మన కష్టం మొత్తం మర్చిపోయి ఆ భగవంతుడి కృప మనకు కలిగిందనే భావన కలుగుతుంది. వచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు, తాగడానికి మంచినీళ్ళు ఉండవు, అయినా అక్కడ మనకు అమృతం లాంటి వాటర్ దొరుకుతుంది. వసతి పైన లేకపోయినా కిందికి పోయేసరికి మనకు అమృతం లాంటి వాటర్ దొరుకుతుంది, అది గొప్ప అదృష్టం అసలు. చూస్తున్నాం మొత్తంగా మరికొంతమంది మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, దర్శనం అయిపోయిందా, ఎట్లా అనిపించింది కిందికి దిగే సమయంలో వచ్చేటప్పుడు? చాలా బాగా అయింది. స్టార్టింగ్ నాకు శివుడు అంటే చాలా ఇష్టము. ఈ రాళ్ళు ఇవన్నీ రెగ్యులర్గా వస్తుంటాను, ఇప్పటికీ 7th టైం రావడం, ఇది 8th వస్తుంటాను. ఈ రాళ్ళు రప్పలు నడుస్తానా లేదా అనుకుంటూ వచ్చాను. ఇక్కడ ఒకటే చెప్పాలి, వస్తున్నాను శివయ్య అంటూ నేను వెళ్తూనే ఉన్నాను. నాకు కిందికి పోయిన తర్వాత అంత కష్టం అనిపించలే. శివయ్యను చూడగానే నాకు అసలు చెప్పలేనంత సంతోషంగా అనిపించింది. పోయి రాళ్ళల్లో కొండలలో దెబ్బలు తగులుకుంటూ అవన్నీ మర్చిపోయాను, చాలా హ్యాపీగా ఉంది. మొత్తంగా వచ్చి వెళ్ళే క్రమంలో కూడా ఎన్నో వృధా ప్రయాసాలు కూర్చుకున్నప్పటికీ కిందికి వెళ్ళిన తర్వాత ఆ శివయ్య దర్శనం చేసుకుంటే చాలు, అన్ని బాధలు మర్చిపోతామని చెప్పి కూడా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. దర్శనం చాలా సంతోషంగా అనిపిస్తుందని భక్తులు చెప్తున్నారు. ఎంతో దూరం నుంచి వచ్చామని వారు అంటున్నారు. ప్రస్తుతం 3 రోజులు మాత్రమే ఆ యాత్ర జరుగుతోంది, కానీ ఈ రోజుల సంఖ్యను పెంచితే మరింత బాగుంటుందని కోరుతున్నారు. కాలినడక సమయంలో తాగునీరు అందుబాటులో లేక కొంతవరకు ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు వారు. సాలేశ్వరం ఇది ఫస్ట్ టైం నేను రావడం జరుగుతుంది. మా ఫ్రెండ్ నాకు గత 7-8 సంవత్సరాలు చెప్తున్నాడు దీని గురించి వెళ్దామని చెప్పేసి, బట్ నాకు ఏ సంవత్సరం కుదరలేదు. ఈసారి నేను ఖచ్చితంగా చూద్దామని చెప్పేసి వచ్చాను నేను, బట్ అనుకోకుండా ఒక్కనే రావడం జరిగింది. ఫస్ట్ టైం కాబట్టి చూద్దాం ఎట్లుంటుంది ఏంటని చెప్పాను. బట్ వెరీ అడ్వెంచరస్, చాలా బాగుంది. ఎక్కడం దిగడం కొంచెం మనకి డెఫినెట్గా ఎక్సర్సైజ్ బాడీ లేదంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది కానీ, బట్ అంటారు కదా దేవుడు ఊరికనే కనిపించాడు అని చెప్పేసి అని. సో కొంచెం కష్టపడినాం, దేవుడు కనిపించాడు కానీ అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ దర్శించుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. మామూలుగా హనుమాన్ మాల వేసుకుంటాం ప్రతి సంవత్సరము, దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడికి దర్శనానికి రావడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే చాలా పవర్ఫుల్ దేవుడు. ఇక్కడికి తెలంగాణ నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ ఎవరైనా భక్తులు రావాలనుకుంటే సంవత్సరానికి 3 రోజులే దర్శనం దొరుకుతుంది. కాబట్టి కంపల్సరీ ఒకసారి వచ్చిపోతే చాలా బాగుంటుంది. చాలా మహిమగల దేవుడు. మేము వచ్చిన తర్వాత మాకు తెలిసింది, మేము సంవత్సరానికి ఒకసారైనా కంపల్సరీ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని పోవాలని అనుకుంటున్నాము. ఎవరైనా వచ్చేవాళ్ళు తప్పకుండా ఒకసారి విజిట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. యాక్చువల్లీ శ్రీశైలం వెళ్దాం అనుకుంటే మధ్యలో మాకు అసలు దారి తెలియదు. మాకు వేరే వాళ్ళు చెప్పడం ద్వారా ఇది సంవత్సరానికి 3 రోజులే ఇక్కడ దర్శనం దొరుకుతుంది, 3 రోజులే ఇక్కడ మా పూజ జరుగుతుంది అని చెప్పేసి అంటే ఇక్కడ నుంచి మేము దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అవుతున్నాము. పోయేటప్పుడు కొంచెం ఎలాంటి ఇబ్బంది లేదు, వచ్చేటప్పుడు ఇంకా స్నానం చేసుకొని దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా బాగా చాలా ప్రశాంతంగా ఉంది. మాకు ఇక్కడ చాలా బాగా అనిపించింది.
3 రోజుల పాటు జరగబోయే ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారని అధికారులు చెబుతున్నారు. ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. భక్తులు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకున్న తర్వాత సంతోషంగా తిరిగి వెళ్తున్నారు. మొత్తంగా 3 రోజుల పాటు జరగనున్నటువంటి ఈ యాత్రకు తెలుగు 2 రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా లక్షల సంఖ్యలో భక్తులు తరలి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. వస్తున్నాం లింగమయ్య అంటూ ప్రారంభమయ్యే ఈ యాత్ర వెళుతున్నాం లింగమయ్య అంటూ కూడా ముగింపు దశకు చేరుకోనుంది. మొత్తంగా మరో 2 రోజుల్లో కూడా పెద్ద ఎత్తున భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చే అవకాశాలు ఉండడంతో ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అటవీ శాఖ అధికారులు దగ్గరుండి చూస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా తెలంగాణ అమర్నాథ్ యాత్రగా చెప్పుకునే సలేశ్వరం జాతరకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ.